ఆప్షన్ గ్రీక్స్ దాని మెకానిజం ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తాయి, ఆప్షన్స్ ఫార్ములా ఏంటిది, అండ్ దాని ద్వారా మనం ఆప్షన్స్ ని బేసిక్ నుంచి అడ్వాన్స్ గా ఏ విధంగా తెలుసుకోవాలన్నది వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ట్రేడర్స్. సో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ ఇన్వెస్టర్ తెలుగు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా స్టాక్స్ మీద అవగాహన లేకపోతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ట్రేడింగ్ కూడా ఏ విధంగా చేయాలన్నది ఈ లాస్ట్ 3 వీడియోస్ చూసారనుకోండి మీకు అర్థమైపోతుంది. డెఫినెట్లీగా ఈ వీడియో మీరు చూడాలనుకుంటే దానికంటే ముందు ఖచ్చితంగా ఈ 3 వీడియోస్ చూడండి. మీకు ఖచ్చితంగా 100% నాలెడ్జబుల్ అండ్ ప్రాఫిటబుల్ గా ఉంటాయి. ఓకే, సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ట్రేడర్స్. లెట్స్ స్టార్ట్. ఆప్షన్ గ్రీక్స్. సో ట్రేడర్స్ ఒక్కటి గుర్తుంచుకోండి, మనం దేంట్లోనైతే ట్రేడింగ్ చేస్తాము, ఆప్షన్స్ లో కానీ ఫ్యూచర్స్ లో కానీ, చాలా మంది క్రిప్టోలో చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు, సంథింగ్ ఏదేదో చేస్తున్నారు, కరెక్ట్. బట్ వాటి గురించి మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం? 100% మనం దాన్ని తెలుసుకోవాలి. ఏదైనా మీరు ఏదైనా చేసే ముందు ఫస్ట్ దాని లోతులు తెలుసుకోవాలి, దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. బట్ మనం ఏం చేస్తున్నాం, ఎవరో మనకు చెప్తున్నారు కదా ఇందులో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, వారు మనకు గైడెన్స్ ఇస్తారు కదా, సో మనం డబ్బులు పెట్టాలంతే, మన కమిషన్ కానీ లేకపోతే మన ప్రాఫిట్స్ కానీ చేసి ఇస్తారు, అంతేగాని మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? మన దగ్గర టైం లేదు, మన జాబ్ బిజినెస్ మీద బిజీ ఉంటాం కదా, మన దగ్గర అమౌంట్ ఉన్నాయి, మనం ఇక్కడ పెట్టామనుకో, ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఎవరికైనా ఇచ్చామనుకోండి, వారే చేస్తారు, వారికి మన కమిషన్ ఇస్తే చాలు. అలా కాదు ట్రేడర్స్. మీరు ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ మీ బిజినెస్ మెన్ కానీ జాబ్ కానీ ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లర్న్, దెన్ యూ కెన్ అర్న్ ఈజీలీ. మీరు నేర్చుకుంటేనే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఏదైనా కానీ, పని కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ. ఓకే, సో దానికోసమే కదా మనం స్కూల్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, డిగ్రీలు సంపాదించాము, దాని తర్వాతనే కదా మనకు జాబ్ కానీ బిజినెస్ చేయడానికి ఈజీ అయ్యింది, లేకపోతే అవుతుండేనా? ఇది కూడా అంతే ట్రేడర్స్. ఓకే, సో ఆప్షన్ గ్రీక్స్ మనం లాస్ట్ వీడియోలో మీకు డిస్టర్బ్ కావద్దని నేను హైడ్ చేశాను. ఓకే, సో లాస్ట్ వీడియోలో ఈ మాస్టర్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వెళ్ళాలనుకోండి, ఇందులో నేను క్లియర్గా చెప్పాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా మనం దాన్ని చూడాలి, కాల్ కానీ పుట్ కానీ ఎలా మనం దాన్ని బైఫికేషన్ చేయాలి, మనం ఎలా దానిని ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, యాట్ ద మనీ ఎలా తెలుసుకోవాలి, స్ట్రైక్ ప్రైస్ లాంటి అన్ని ప్రతి ఒక్కటి ఇందులో క్లియర్ చేశాను. 47 minutes ఉంది ఈ వీడియో. క్లియర్గా 2-3 times చూడండి. ఓకే, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక్కసారి చూడగానే అర్థం కాదు. మనం అంత రాకెట్ సైన్స్ కూడా కాదు, అండ్ అంత పెద్ద ఇంటెలిజెన్స్ కూడా కాదు, కరెక్ట్. సో ఏదైనా కానీ ఒక 2-3 times మనం దాన్ని రిపీట్ చేస్తేనే అది మనం గుర్తుండిపోతుంది. ఇది కూడా అంతే, ఏ సబ్జెక్ట్ అయినా కూడా. ఓకే, ఒక 2-3 times చూడండి. అండ్ ఈ వీడియో కూడా అట్లీస్ట్ ఒక 30 minutes అవుతుంది. సో ఈ వీడియోలో మీకు డెఫినెట్లీ ఒక మంచి కంటెంట్ ఉంటుందని ఆశిస్తాను. సో ఉంటే మీకు మంచి కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్లో ఒక ఛానల్ ఉండే, అది మన యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసేసారు. బికాస్ ఆఫ్ మన కంటెంట్ 100% ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి నేను చేసిన ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ ప్రతి ఒక్కటిని చూపెట్టాను అందులో. సో అది ఏమైందంటే యూట్యూబ్ వాళ్ళు అలా చూపెట్టకూడదు ప్రాఫిట్ అండ్ లాస్ అని, వాళ్ళు మన ఛానల్ని డిలీట్ చేశారు. ఫస్ట్ నాకు వార్నింగ్స్ వచ్చాయి, బట్ అయినా కూడా దాన్ని డిలీట్ చేయలేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కంటెంట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే రియాలిటీ ఉందో, మన ట్రాన్స్పరెన్సీ ఉందో అది మనం చూపెట్టామంతే. ఓకే, అది యూట్యూబర్స్ నచ్చలేదు కాబట్టి డిలీట్ చేశారు. బట్ నో ప్రాబ్లం, మన ఇన్వెస్టర్ మనం నమ్ముకున్న వాళ్ళు డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తారు. అదే ఒక్క చిన్న హెల్ప్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డెఫినెట్గా ఇది మంచి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇది అవైలబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇది నాలెడ్జబుల్గా ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. ఓకే, సో ఈ వీడియోలు చూసిన తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, స్టూడెంట్ ట్రేడర్స్, మనకు నేర్చుకోవడానికి ముందు ఒక చిన్న లాజిక్ మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. మనం
చాలాసార్లు ఎన్నో విధాలుగా మనము మోసపోయాం కావచ్చు, లేకపోతే లాస్ అయ్యాం కావచ్చు, ఇంకేదైనా మనం అండర్స్టాండింగ్తో కూడా మనం ఇక్కడ ఏదో ఒకటి వదులుకోవాల్సి వచ్చింది కావచ్చు. బట్ ఎందుకు, అది మన తప్పు కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈవెన్ తో నేను కూడా ఇనిషియలీ మార్కెట్లో వచ్చినప్పుడు కూడా నేను ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తోనే వచ్చాను. ఎందుకంటే నా దగ్గర టైం లేకుండా ఐఎమ్ వర్కింగ్ ఇన్ విప్రో బ్యాక్ ఎండ్లో పని చేశాను నవీ ముంబైలో. సో అప్పుడు నా దగ్గర కూడా టైం లేకుండే. బట్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఎంకామ్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్లో బిజీ ఉండే, అటు భార్య పిల్లలు, నో టైం ఫర్ లెర్నింగ్. కాబట్టి నేను కూడా మీద ఏదో మన ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ వారితో మాటలు విని నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఏమైందంటే విదిన్ 1 yearలోనే నేను పెట్టిన 3 lakh ఇన్వెస్ట్మెంట్ 1.5 lakh అయింది. అంటే 50% ర్యాక్ అయింది 2017లో. ఇప్పుడు మార్కెట్ పీక్లో ఉండే. ఓకే, 2016లో మార్కెట్ చాలా పీక్లో ఉండే. అది మనకు తెలియదు. జస్ట్ మన ఫ్రెండ్స్ కలీగ్స్ చెప్పారు కదా ఇన్వెస్ట్మెంటే కదా మనం చేసేదని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్. ఓకే, ఇలా చాలా చెప్పుకోబోతే అట్లీస్ట్ ఒక 20 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. 20 కంపెనీలో. ఇలా ఒక్క దాంట్లో కాకుండా వారెన్ బఫెట్ గారు అన్నారు కాబట్టి మనం కొంచెం అమౌంట్లు మనం ప్రతి వేరే సెక్టర్లో కానీ మనం పెట్టాలని అదే విధంగా చేశాను. అయినా కూడా కొన్ని పెన్నీ స్టాక్స్ కూడా తీసుకున్నాను, 5 పెన్నీ స్టాక్స్. సో అందులో కూడా నేను చాలా వరకు లాస్ అయ్యాను. సో నాకు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంది. 2018లో మా పాప జన్మించింది. సో డెలివరీకి ఖర్చులు ఉండే. సో నేను మొత్తం అమౌంట్ 1.5 lakh మొత్తం అమౌంట్ విత్డ్రా చేశాను. కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంచాను. అప్పుడు అది పెన్నీ స్టాక్స్ అయితే 60-70% లాస్ అయ్యాను. అలాగే ఉంచేసాను. ఓకే, దాని తర్వాత అవి కూడా మనకు అవసరం ఉంటే అవి కూడా విత్డ్రా చేసేసాను, సెలెక్ట్ చేసి విత్డ్రా చేసేసాను. సో మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మనకు నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం లాస్ అయి వెళ్తాం. అంటే ఇట్ మీన్స్ ఎంతో కొంత లాస్ అయిపోతాం. 100% కాకుండా ఎంతో కొంత లాస్ అయిపోతుంది. కాబట్టి మనం దేని మీద వర్క్ చేస్తామో అది మీరు ఖచ్చితంగా 100% నాలెడ్జ్ తెలుసుకోవాలి. దానికి టైం తీసుకోండి తెలుసుకోవడానికి. అన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఓకే, టైం. ఎందుకంటే చూడండి, ఒకవేళ మీరు ఎంత నమ్ముతున్నారో అంతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. గాట్ ఇట్. సో కాబట్టి నేను నెమ్మదిగా దాని తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఆప్షన్ ఇలా సబ్జెక్ట్స్ ఉంటుంది, డెరివేటివ్స్ అనేది. అప్పుడు ఎన్సిఎఫ్ఎం ఉండే, ఎన్సిఎఫ్ఎంలో కూడా నేను ఎగ్జామ్ ఇచ్చాను. దాని తర్వాత ఎన్ఐఎస్ఎం డెరివేటివ్స్ మీద స్పెషలైజేషన్ ఎగ్జామ్ ఇచ్చాను, అది పాస్ అయ్యాను. మీ అందరికి తెలుసు. అండ్ ప్రో డెస్క్ మీద కూడా వర్క్ చేస్తున్నాను, మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ మీద పనిచేస్తా. ప్యూర్లీ ఆప్షన్లో ఎడ్జింగ్ కానీ స్కాల్పింగ్ కానీ ఇంట్రాడే సెటప్స్ కానీ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఆప్షన్ గురించి నాలెడ్జ్ 100% తెలవాలి. సో అది మీతో షేర్ చేస్తున్నాను. అది మీకు ఖచ్చితంగా నాలెడ్జబుల్ ఇస్తుంది, ప్రాఫిటబుల్ ఇస్తుంది. సో ఇది ఎందుకన్నా ఏదైనా కానీ సబ్జెక్ట్ అనగానే మనకు కొంచెం బోర్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అది మన స్కూల్ కాలేజ్ నుంచి వచ్చిన మన మెంటాలిటీ అది కదా. బట్ ఇప్పుడు అలాంటి కాదు. మీరు నాలెడ్జ్ తక్కువ ఉందనుకోండి, మీరు ప్రాఫిట్స్ తక్కువ అవుతాయి, లాస్లో కూడా వెళ్ళిపోవచ్చు కదా. సో కాబట్టి మనం దీన్ని క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, ఆప్షన్ గ్రీక్స్ లోపల మనకు పంచభూతాలు లాంటి ఉంటాయి అన్నమాట. దాన్ని నడిపించేది ఆప్షన్స్ని, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ, దాన్ని నడిపించేది మాత్రం ఈ పంచభూతాలు లాంటి సిస్టమ్. దీని లోపల ఫస్ట్ వచ్చేసి డెల్టా, సెకండ్ గ్యామా, థీటా, వేగా అండ్ ఆరో. ఓకే, ఈ పంచభూతాలు ఎందుకు ఎలా పని చేస్తాయి అన్నది మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తా. ఓకే, దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ ఎవరెవరు కనిపెట్టారు, దాని తర్వాత దేన్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నది మనం ఇక్కడ చూసుకున్నాం. బైనామల్ ప్రైసింగ్ మోడల్ ఉంది, ఇంకోటి బ్లాక్ అండ్ స్కాలర్స్ మోడల్ ఉంది. ఓకే, ఇట్ వాస్ డెవలప్డ్ బై విలియం షార్ప్ ఇన్ 1978. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఓవర్ టైమ్ టు బి ద మోస్ట్ ఫ్లెక్సిబుల్, intuitive and popular approach to option pricing. The binomial model represents the price evolution of the options underlying asset. The binomial tree of all possible prices are actual equally spaced time steps from today, under the assumption that at each step the price can only move up and down at fixed rates and
with respect to simulated probability. This is a very accumulated model as it is iterative but also very lengthy and time consuming. కాబట్టి దీన్ని కొన్ని రోజులు దీన్ని యూజ్ చేశారు. దాని తర్వాత ద బ్లాక్ అండ్ స్కాలర్ మోడల్ వచ్చింది. సారీ 1973లో వచ్చింది. బట్ 1970లో కొంచెం ఏముంది, లెంతీ అండ్ టైం కన్స్యూమింగ్ ఉందని దీన్ని పక్కన పెట్టి పాత మోడల్ అయితే బ్లాక్ అండ్ స్కాలర్స్ మోడల్ ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. అది ఫిషర్ బ్లాక్ అండ్ మేరన్ స్కాలర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రిలేటివ్ సింపుల్ అండ్ ఫాస్ట్ మోడల్ ఆఫ్ క్యాల్కులేషన్. సో బైనామల్ కంటే ఇది చాలా బెటర్ గా ఉందని దీన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. అదేంటిది ఇక్కడ మీరు చూడొచ్చు, 5 key determinants of the ఆప్షన్: స్టాక్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, వొలాటిలిటీ, టైమ్ టు ఎక్స్పైరేషన్, షార్ట్ టర్మ్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్. సో దీని మాదిరిగానే వారు ఇప్పుడు ఇచ్చేసారన్నమాట. అంటే 1973 ఎవరైతే బ్లాక్ అండ్ స్కాలర్స్ అయితే మోడల్ ఉందో దాన్ని మళ్ళీ ఫాలో చేశారు. ఓకే, ఇది మనకి హిస్టరీ తెలవాలి, ఎందుకంటే హిస్టరీ తెలిస్తేనే కదా మనకు బెటర్ గా ఉంటుంది. ఓకే ఓకే డెల్టా, గ్యామా, థీటా, వేగా, ఆరో, ఈ 5 పంచభూతాలు ఎలా పనిచేస్తాయి, దాని ప్రత్యేకత ఏంటిది అన్నది ఇప్పుడు మనం ముందు క్లియర్ గా తెలుస్తాం. ఓకే, దానికంటే ముందు ఆప్షన్ ఫార్ములా కూడా తెలుసుకుందాం. కాల్ ఆప్షన్ ఫార్ములా ఏంటిది, పుట్ ఆప్షన్ ఫార్ములా. ఇది మనకు రాకెట్ సైన్స్ ఏం చేసేలేదు, మనం దీన్ని కనిపెట్టి ఏదో మనం సైంటిస్టులు అయ్యే అవసరం లేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు. వాట్ ఇట్ ఇక్కడ చూడండి, ద వేరియబుల్ స్ట్రైక్ ప్రైస్, కరెంట్ కంటిన్యూస్లీ, రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్, యాన్యువల్ వొలాటిలిటీ, స్టాక్ ప్రైస్, natural logarithm function, the exponential function, stock price, time remaining until expiration, expiration, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఫార్ములా. ఓకే, సో ఆప్షన్ గ్రీక్స్ ప్రీమియం చేంజ్ విత్ చేంజెస్ ఇన్ ద ఫ్యాక్టర్ that determines option pricing. Okay, factors such as strike price, volatility, term to maturity, etc. The sensitivities most commonly tracked in the market are termed collectively as Greeks. దీన్ని గ్రీక్స్ గా మనం అనుకుంటాం. వాటి పేరు కూడా ఇచ్చారు, డెల్టా, గామా, థీటా, వేగా అండ్ ఆరో. ఓకే, సో ఇప్పుడు దాని డెల్టా రిప్రజెంట్ ఎలా ఉంటుందన్నమాట. చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీక్ ఇన్ ద ఆప్షన్ ఇస్ డెల్టా. చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర పోషించేది డెల్టా. ఓకే, ఈ గ్రీక్స్ లో దిస్ మెజర్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఆప్షన్ వాల్యూ టు గివ్ ఎన్ స్మాల్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద అండర్లైయింగ్ అసెట్. It may also be seen as the speed with which an option moves with respect to price of underlying asset. Simple. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ రిలయన్స్ 100 రూపాయల కాడ ఈక్విటీ షేర్ నడుస్తుంది అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్, 100 రూపాయల నడుస్తుంది ఈక్విటీ షేర్ వాల్యూ, 100 రూపాయలు నడుస్తుంది. 100 నుంచి 110కి వెళ్ళింది అనుకోండి, 110కి వెళ్ళింది అనుకోండి. సో డెల్టా, సపోజ్ డెల్టా ప్రీమియం ఉంది 10 రూపాయలు. సో ఇది 10 రూపాయల ప్రీమియం ఒకవేళ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సారీ 10 రూపాయల షేర్ వాల్యూ ఇంక్రీజ్ అనుకోండి, అంటే 100 నుంచి 110కి వెళ్ళింది అనుకోండి. అప్పుడు డెల్టా ఎలా బిహేవ్ చేస్తుంది, 3 తిరుగులో బిహేవ్ చేస్తుంది. ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, డెల్టా ఒకవేళ అట్ ద మనీ, ఇన్ ద మనీ ఉందనుకోండి, డెల్టా 1:1 ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీకి తక్కువ ఉంటుంది. గాట్ ఇట్. సో దాని క్యాల్కులేషన్ మీకు ముందు అర్థమైపోతుంది. సో డెల్టా ఎప్పుడైనా కానీ, ఇప్పుడు సపోజ్ మనము యాడ్ ద మనీ తీసుకున్నాము అనుకోండి ఎగ్జాంపుల్, దానికి ఎక్స్పైరేషన్ కూడా ఉంటుంది, మంత్లీ ఎక్స్పైర్. సో ఎక్స్పైరీ మన ఇప్పుడు స్టార్టింగ్ లో మనం తీసుకున్నాం అనుకోండి, మన ప్రీమియం ఎంత ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే యాడ్ ద మనీది ఒక 5 రూపాయలు ఉంది అనుకుందాం, 5 రూపీస్ ప్రీమియం ఉంది అనుకుందాం. అండ్ ఇది యాడ్ ద మనీ. ఈక్విటీ రిలయన్స్ది 100 రూపాయలు షేర్ వాల్యూ నడుస్తుంది. అండ్ అదే 100 రూపాయల స్ట్రైక్ ప్రైస్ ఉంది చూడండి. ఇప్పుడు మీకు స్ట్రైక్ ప్రైస్ గురించి చూపెడతాను. ఇది అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. 100 రూపాయలు ఏది ఉంది, ఒకటి అశోక్ లేలాండ్ చూద్దాం, బస్తలో కదా. ఓకే, నిఫ్టీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నిఫ్టీ లోపల మనకు యాడ్ ద మనీ ఉంది చూడండి. యాడ్ ద మనీ 93 ఉంది, ఇది 55 ఉంది. కాల్ ఏమో 93 ఉంది, పుట్ ఏమో 54, 55 ఉంది. ఓకే, సో ఇది యాడ్ ద మనీ. కాల్లో ఇన్ ద మనీ ఇవన్నీ అన్నమాట. అవుట్ ఆఫ్ ద మనీ ఎప్పుడైనా కానీ ప్రీమియం తక్కువ ఉంటుంది, కరెక్ట్.
గాట్ ఇట్. సో ఇందులో డెల్టా ఏదైతే ఉంటుందో చూడండి, డెల్టా తక్కువ ఉంటుంది అన్నమాట. డెల్టా తక్కువ ఉంటుంది. ఇందులో ఇంత మనలో డెల్టా 1:1 ఉంటుంది. సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో 50 పాయింట్స్ దగ్గర 40-50 పాయింట్స్ దగ్గర డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది 300, 348, 394. గాట్ ఇట్. తక్కువ ఉంది ప్రీమియం. కరెక్టా? చూస్తున్నారు కదా, ఒక 5-6 పాయింట్లు డిఫరెన్స్ ఉంది అంతే. మ్యాక్సిమం 1:1 అనుకుందాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ మీరు. గాట్ ఇట్. కొంచెం అటు ఇటు ఇక ప్రీమియం అంటే ఇందులోపల వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చేంజెస్ కొంచెం అటు ఇటు కనబడుతుంది. బట్ డెల్టా 1:1 ఉంటుంది. అంటే 1:1 అంటే ఒక పాయింట్ పెరిగింది అనుకోండి దీనిది, ఇది కూడా ఒక పాయింట్ పెరుగుతుంది ఇన్ ద మనీలో. అట్ ద మనీలో కొంచెం తక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీలో ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత తక్కువ ఉంది. డెల్టా 1:1 లేదు ఇంత దూరంలో. ఇప్పుడు ఇది 25,100 దగ్గర ఉంది నిఫ్టీ. 25,500 దగ్గరికి వెళ్తే ఇది ఎంత అవుతుంది? 3 రూపాయలది 30 రూపాయలు కావచ్చు. ఎంత అవుతుంది? 65 దగ్గర అవుతుంది. అంటే 200% పెరుగుతుందా? చెప్పండి, ఎంత పెరుగుతుంది? 2000% పెరుగుతుంది కదా. బట్ పెరగలేదు అనుకోండి, ఒక 200 పాయింట్స్ పెరిగింది అనుకోండి, సో ఇది ప్రీమియం అంత పెరగదు. మళ్ళీ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసరికి ఇది ప్రీమియం డీకే అవుతుంది. అది మీకు ముందు మీకు క్లియర్ గా చెప్తా. ఓకే, డెల్టా మాత్రం దీంట్లో 1:1 ఇన్ ద మనీలో ఉంటుంది. ఇది ఎవరికి బెనిఫిట్? డెల్టా ఫర్ కాల్ ఆప్షన్ బయర్ ఈజ్ పాజిటివ్. అంటే కాల్ బై ఎవరైతే చేస్తారో, బయ్యింగ్ చేస్తారో. ఓకే, బయ్యింగ్ అంటే అందరికి తెలుసు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బయ్యర్స్ సెల్లర్స్ కి డిఫరెన్స్ ఏంటిది. బయ్యర్స్ మనం ఓన్లీ ప్రీమియం పే చేస్తాం, సెల్లర్స్ విత్ ప్రీమియంతో సహా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే మార్జిన్. సో మార్జిన్ అడుగుతుంది. ఆ మార్జిన్ ఎంత అడుగుతుంది? అట్లీస్ట్ ఇప్పుడు నిఫ్టీ 50కి అయితే క్యాష్ లోపల చూసినట్లయితే దాని 20% వరకు అడుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఎంత నడుస్తుంది? 25,000. దాని లాట్ సైజ్ ఎంత? 75. అంటే ఎన్ని లక్షల ఇదన్నమాట? 18,75,000 ఒక ఫ్యూచర్ కానీ ఒకటి స్టాక్ వాల్యూ కొనుక్కోవాలనుకుంటే లాట్ సైజ్ కదా ఇది. సో దీంట్లో మనకు 15% దగ్గర అడుగుతుంది. అంటే 2,50,000 దాకా మనకు మార్జిన్ తగ్గుతుంది ఆప్షన్ సెల్లర్స్ గురించి. ఓకే, దాని గురించి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి వేరే ప్రైస్ మార్జిన్ తో సహా అడుగుతుంది. ఆప్షన్ బయర్స్ కి ఓన్లీ ప్రీమియం అమౌంటే అడుగుతుంది అనమాట. సో ప్రీమియం అమౌంట్ మనకు ఇక్కడ మనం తీసుకొని ఆప్షన్ బై చేయొచ్చు. అది కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. ఓకే, ఇక్కడ ఓన్లీ కాల్ అని ఇచ్చాను, బట్ అలా కాదు, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఓన్లీ బయర్స్ కి ఇది పాజిటివ్ అన్నమాట డెల్టా. గాట్ ఇట్. అండ్ సెల్లర్స్ కి ఇది ఏంటిది? నెగిటివ్. సెల్లర్స్ కి నెగిటివ్ ఇది, బయర్స్ కి మాత్రమే ఇది పాజిటివ్, ఆప్షన్ బై చేసే వారికి. ఓకే, సింపుల్. డెల్టా ఆప్షన్ బయర్స్ కి ఫ్రెండ్లీ, ఎనిమి కాదు, ఫ్రెండ్ అన్నమాట. గాట్ ఇట్. వారికి ఇది బెనిఫిట్. దాని తర్వాత వచ్చేసి గ్యామా. ఇఫ్ మీన్ చేంజ్ ఇన్ డెల్టా విత్ రెస్పెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద అండర్లైన్ అసెట్స్. అంటే ఇది ఏం చేస్తుంది అన్నమాట? డెల్టాని పుషప్ చేస్తుంది అన్నమాట. పుషప్ అంటే ఒకవేళ సడన్ గా మూమెంటం వచ్చింది అనుకోండి, సడన్ మూమెంటం, ఇట్ మీన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక 100 పాయింట్స్ పడిపోయింది అనుకోండి, అంతే స్పీడ్ లా ఈ డెల్టాను పుషప్ చేయడానికి గ్యామా తోడ్పడుతుంది. గాట్ ఇట్. గ్యామా చాలా ఉపయోగపడుతుంది, దీన్ని పుషప్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ డెరివేటివ్ ఆప్షన్ విత్ రిగార్డ్స్ టు ప్రైస్ ఆఫ్ అండర్లైన్ అసెట్స్. ఇట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డెల్టా ఫర్ ఎ యూనిట్ చేంజ్ ఇన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అండర్లైన్ అసెట్స్. సో దాన్ని పుషప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది గ్యామా. ఓకే, ఇది కూడా సేమ్. ఎవరికి ఉపయోగం? ఇది ఆప్షన్ బయర్స్ కి. ఓకే, theta. It is a measure of an option sensitivity to time decay. Theta is a change in option price given an 1 day decrease in time to expiration. So it is a measure of time decay that is generally used to gain an idea of how time decay is affecting your option positions. సో మీరు ఆప్షన్ బై చేసి క్యారీ ఫార్వర్డ్ చేశారనుకోండి, అంటే డెలివరీకి ఎక్స్పైరీ దాకా మీరు వెయిట్ చేశారనుకోండి, అప్పుడు టైం డీకే అనేది ఒకటి ఉంటుంది. ఇదే మనకు కనబడని భూతం లాంటిది. ఇది ఆప్షన్ బయ్యర్స్ కి చాలా చాలా డేంజర్, నెగిటివ్ ఎనిమీ ఇది. గాట్ ఇట్.
ఇది ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కే ఉపయోగం. సో దాని ఎగ్జాంపుల్ ఏంటిది చెప్పండి, చూపెడతాను ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో. సో ఆప్షన్ బయర్స్ కి ఆప్షన్ సెల్లర్స్ కి డిఫరెంట్ ఏంటిది చూడండి. ఇదే నిఫ్టీనే తీసుకుందాం, యాడ్ ద మనీ తీసుకుందాం, ఆప్షన్ బై చేద్దాం. ఓకే, 30 సెప్టెంబర్ది నేను బై చేశాను. ఓకే, అంటే నియర్ బై మనకు ఒక 10 రోజులు ఉంది అనుకుందాం. ఈరోజు 20, కాబట్టి 20 సెప్టెంబర్, 10 రోజులు ఉంది. 10 రోజుల లోపల ఒకవేళ మూమెంటం ఇవ్వలేదు అనుకోండి, దీని బ్రేక్ ఈవెన్ పాయింట్ చూడండి 25,548. ఇప్పుడు నడుస్తుంది ఎంత, 25,352. అంటే 200 పాయింట్ల దూరంలో మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఉంది. అంటే ఇది దాటాలి, దాటి వెళ్ళిపోతేనే మనకు ప్రాఫిట్ లో కనబడుతుంది, ప్రాఫిట్ లో మనం క్లోజ్ అవుతుంది. కాకపోతే దాటలేదు అనుకోండి మనకు ఏ ప్రాఫిట్ రాదు నా లాస్ రాదు. గాట్ ఇట్, ప్రాఫిట్ రాదు, లాస్ కూడా పోదు. ఎక్కడ ఈ ప్రైస్ లో క్లోజ్ ఇస్తే చూడండి, ఈ ప్రైస్ లో క్లోజ్ ఇచ్చింది అనుకోండి మనకి ఎలాంటి ప్రాఫిట్ ఉందో లాస్ ఉండదు. గ్రీన్ బాక్స్ లో కనబడుతుంది చూడండి అది. సో ముందే వచ్చింది అనుకోండి, ఎక్స్పైరీ కంటే ముందే వచ్చింది అనుకోండి, 200 పాయింట్లు ముందే వస్తే మనకు బ్లూ కలర్ బాక్స్ కనబడుతుంది చూడండి, ఆ అమౌంట్ మనకు రిలీజ్ అవుతుంది, ఆ అమౌంట్ మనకు ప్రాఫిట్ కనబడుతుంది. ఎక్స్పైరీ దాకా మనం వెయిట్ చేసాం అనుకోండి, ఆ అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది, అది జీరో అయిపోతుంది. దట్ ఈస్ ద టైం డీకే. ఓకే, 2 బాక్సులు ఇక్కడ మీకు కనబడుతుంది, ఒకటి గ్రీన్ బాక్స్, ఇంకోటి బ్లూ బాక్స్. గ్రీన్ బాక్స్ లో మన ఎక్స్పైరీలో ఏదైతే ప్రైస్ ఉందో, ఎక్స్పైరీ నాడు అంటే 30 సెప్టెంబర్ 30 సెప్టెంబర్ నాడు అప్పటిదాకా మనం వెయిట్ చేసాం అనుకోండి, అప్పుడు 25,548 కాడ క్లోజ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనకు జీరో, ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ ఉండదు, ఎలాంటి లాస్ ఉండదు ఇక్కడ. ఓకే, సో దానికంటే ముందే అంటే ఎక్స్పైరీ కంటే ముందే, సపోజ్ రేపు సండే, ఎల్లుండి మండే నాడే 200 పాయింట్లు అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకు 6,000 వరకు రావచ్చు, 5,000 కూడా కావచ్చు, 6,000 కూడా రావచ్చు. సో ఎంతనైనా అమౌంట్ రావచ్చు. అప్పటిది టైమింగ్ ప్రకారంగా మనకు అమౌంట్ చూపెడుతుంది. కాబట్టి సో అంత అమౌంట్ మనకు రావచ్చు. ఎక్స్పైరీ దాకా ఆగినాం అనుకుంది, అది ఏమవుతుంది మనకు టైం డీకే. టైం డీకే ఏంటి, ఒక ఐస్ ముక్క లాంటిది. మనం ఇలా పట్టుకొని ఉంచామనుకోండి, ఇలా పట్టుకున్నాం అనుకోండి, అది ఒక 1 అవర్లో ఎంత మెల్ట్ అయిపోతుంది, అలా నెమ్మదిగా మెల్ట్ అవుతుంది, మనకి ఏర్పడదు. ఎప్పుడైతే అయిపోతుందని తెలుస్తుంది అప్పుడే ఏర్పడుతుంది, అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కానివ్వండి, ఐస్ ముక్క కానివ్వండి. కాబట్టి ఇది ఐస్ లాంటిది అన్నమాట, ఐస్ ముక్క లాంటిది. దీన్ని మనం వెంటనే మనం ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి, అంతేకాని ఆప్షన్ బయ్యింగ్ లో మాత్రం ఇది చాలా రిస్క్. ఇది ఎవరికి బెస్ట్ మరి, ఆప్షన్ సెల్లర్స్ కి. అది ఎలా, ఇప్పుడు చూడండి, ఇదే స్ట్రైక్ ప్రైస్ మనం సెల్ చేద్దాం కాల్ ని. చూడండి టైం డీకేకి మనకి ఇక్కడ లాభం, అది కూడా ఇక్కడి వరకు ఇందులోనే ఉందనుకోండి, ఇక్కడనే ఉందనుకోండి, మనకు ఎంత లాభం, 11,059 రూపాయలు లాభం. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2,12,000. అంటే మన ఇన్వెస్ట్మెంట్ కి 5% రిటర్న్. ఎప్పటి వరకు, 30 సెప్టెంబర్ వరకు మనకు రిటర్న్. కానీ రిస్క్ అన్లిమిటెడ్ ఉంది కాబట్టి మనకు మార్జిన్ ఎంత తగ్గుతుంది గుర్తుంచుకోండి. అదే ఆప్షన్ బయ్యర్స్ కి మార్జిన్ ఎంత తగ్గుతుంది చూడండి, ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి మనకు మార్జిన్ ఇంతే, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంతే. ఎందుకంటే బికాస్ జీరో అవుతుంది, అంతేకాని మన పెట్టిన అమౌంట్ జీరో అవుతుంది కానీ దానికంటే మైనస్లకు వెళ్ళిపోదు కదా. కాబట్టి ఇది మైనస్లకు వెళ్ళిపోదు, జీరో నుంచి -1 -2 -3 ఇలా వెళ్ళిపోదు కదా, జీరోనే అయిపోతుంది అంతే కదా. సో అదే ఆప్షన్ సెల్లింగ్ కి చూడండి అన్లిమిటెడ్ లాస్ ఉంది, చూస్తున్నారా. ఈ ప్రీమియము 145 ప్రీమియము 1,000 రూపాయలు కూడా కావచ్చు, 2,000 కూడా కావచ్చు, 10,000 కూడా కావచ్చు. ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ ఇది లాస్. ఇక్కడ చూడండి 1,00,000 రూపాయల కాడ కూడా వెళ్తుంది, 6% పెరిగింది అనుకోండి, అట్ ఎ టైం 1,00,000 రూపాయల లాస్. అర్థమైందా, అందుకే దీనికి మార్జిన్ అడుగుతారు అన్నమాట. ఎంత, 10% మార్జిన్ క్యాలిక్యులేట్ చేసి అడుగుతున్నారు. గాట్ ఇట్, ఇలా. సో ఆప్షన్ సెల్లర్స్ కి ఇది బెనిఫిట్ అన్నమాట. కానీ ఆప్షన్ సెల్లర్స్ కి లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. అదే ఆప్షన్ బయ్యర్స్ కి లిమిటెడ్ లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఛాన్సెస్ ఎక్కడ ఉంది చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఛాన్సెస్ ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ కి 68% ఉంది ఛాన్సెస్. విన్నింగ్ రేషియో
అదే ఆప్షన్ బయర్స్ కి ఎంత ఉంది ఛాన్సెస్? 31% ఉంది విన్నింగ్ రేషియో. అంటే ఎక్కువ శాతం గెలవడానికి ఎవరున్నారు? ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, సో ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. గాట్ ఇట్. థీటా ఎవరికి ఉపయోగం? ఆప్షన్ సెల్లర్స్ కి ఉపయోగం. ఆప్షన్ బయర్స్ కి ఇది నెగటివ్ గా పనిచేస్తుంది. వేగా. వేగా is a velocity. This is measure of sensitivity on option price to changes in market volatility. It is the change on option premium for given change in typically 1% in the underlying asset volatility. అంటే ఇది ఏం చేస్తుంది దరికైనా ఆప్షన్ డెల్టా గ్యామా రెండింటిని ఎంత వేగంగా పుషప్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ సడన్ గా పడిపోయినా, సడన్ గా అప్ సైడ్ కి వెళ్ళినా ఇది చాలా ఎక్కువ పుషప్ చేస్తుంది. అప్పుడప్పుడు మీరు చూసారు కావచ్చు, ఒక సపోజ్ నిఫ్టీ ఒక 500 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా 500 పాయింట్లు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకోండి. అప్పుడు ప్రీమియమ్స్ ఎంత హెవీగా రియాక్ట్ చేస్తాయి ఎరికైనా. అప్పుడు 500 పాయింట్లే అప్ సైడ్ వెళ్ళాయి. ఇప్పుడు కాల్ సపోజ్ పుట్టు 500 పాయింట్లు కిందికి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, సో 500 పాయింట్లే పెరగాలి కదా. పుట్టు ఒకవేళ మనం బై చేస్తాం అనుకుంటే 500 పాయింట్లే పెరగాలి. అలా కాదు, 1000 పాయింట్లకు కూడా ఓపెన్ కావచ్చు, 2000 పాయింట్లకు కూడా ఓపెన్ కావచ్చు. బికాస్ ఆఫ్ సడన్ మూమెంటం. 500 నుంచి ఇంకా 1000 పాయింట్లకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సడన్ మూమెంటంలో ఏదైతే వెలాసిటీ ఉంటుందో, ఎంత స్పీడ్గా అయితే పడుతుందో అంత స్పీడ్గా ఇది మన డెల్టాని పెంచుతుంది అన్నమాట, పుషప్ చేస్తుంది. వాట్ ఇట్ వొలాటిలిటీ, ఇది పుషప్ చేస్తుంది, ఇది వెలాసిటీగా పనిచేస్తుంది అనమాట. ఓకే, వేగా ఇస్ పాజిటివ్ ఫర్ లాంగ్ కాల్ అండ్ లాంగ్ పుట్. ఇట్ ఇంక్రీజ్ ది అస్యూమ్డ్ వొలాటిలిటీ అండర్లైంగ్ ఇంక్రీజ్ ది ఎక్స్పెక్టెడ్ పే అవుట్ ఫ్రమ్ ద బై ఆప్షన్, వెదర్ ఇట్ ఈస్ కాల్డ్ కానీ పుట్ కానీ. ఓకే, ఇది దీన్ని పుషప్ చేసి దాన్ని ఇంకా ప్రీమియం ఎక్కువ పెంచి మళ్ళీ సడన్ గా ఇలా, ఇప్పుడు మీరు ఏదన్నా దీన్ని సపోజ్ ఒక రబ్బర్ని స్ట్రెచ్ చేశారనుకోండి, అది విడిచిపెడితే ఒకటే కాడ ఇలా అవుతుందా? లేదా ఒక 2-3 సార్లు ఇలా కొట్టుకుంటుంది, గట్టిగా కొట్టుకుంటుంది, అంత ప్రెషర్తో నచ్చి కొట్టుకుంటుంది కదా. బట్ ఎంత మనం స్ట్రెచ్ చేస్తే అంత ఎక్కువ ప్రెషర్తో అది మనకు తలుగుతుంది. ఇది కూడా అంతే, ఈ వేగా ఏం చేస్తుందని అంత ప్రెషర్ పంపిస్తుంది అన్నమాట. ఒకవేళ సడన్ మూమెంటం వచ్చింది అనుకోండి, టైం కంటే ముందు 1 సెకండ్లో వచ్చే ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తే ఎలా ఉంటుంది, సో దాన్ని ఇది వేగా పుషప్ చేస్తుంది మన డెల్టాని. ఓకే, మన ఆప్షన్ ప్రీమియంని. కాబట్టి ఇది చాలా తోడ్పడుతుంది. ఇది ఎవరికి బెనిఫిట్? ఆప్షన్ బయర్స్కి బెనిఫిట్, ఇది ఆప్షన్ సెల్లర్స్కి కాదు. ఆరో. సో ఆరో ఏంటిదంటే దిస్ ఇస్ ద రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఇది ఎవరికి ఉపయోగం? ఎవరైతే హెడ్జింగ్ చేస్తారో లాంగ్ టర్మ్ గురించి, అంటే మంత్లీ బేసిస్ మీద హెడ్జింగ్ చేసి పెట్టుకుంటారో వారికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట, రిస్క్ ఫ్రీ. సో రిస్క్ ఫ్రీ ఎవరికి ఉపయోగం? ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ప్లెడ్జింగ్ చేసి పెట్టుకుంటారో. దాని ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ చూపెడతాను. సో మీరు ఒక రిలయన్స్ స్టాక్ అనుకుందాం. రిలయన్స్ స్టాక్స్ లో బిగ్ ప్లేయర్స్ ఉంటారు చూడండి. ప్లేయర్స్ అనే కాదు, ఇన్స్టిట్యూషనల్స్ అనుకుందాం, లైక్ బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ. ఓకే, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అయితే వారికి రిలయన్స్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టేక్స్ కొనుక్కుంటారు వాళ్ళు. గాట్ ఇట్. లాట్ సైజ్ లో కొనుక్కుంటారు, బిగ్ లాట్ సైజ్ లో ఫ్యూచర్ ని కొనుక్కుంటారు, లేదా స్టాక్స్ ని, ఈక్విటీ స్టేక్స్ లను వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. గాట్ ఇట్. ఓ 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు స్టేకులు కొని హోల్డ్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళు అంత పెద్ద అమౌంట్ని పెట్టిన తర్వాత రిస్క్ తీసుకుంటారా? సడన్ గా మూమెంటం వచ్చింది అనుకోండి, 10,000 కోట్లు పెట్టారు, సడన్ మూమెంటం వచ్చింది, ఓ 30% 40% పడిపోయింది అనుకోండి రిలయన్స్ అనుకోకుండా, లేదా నెమ్మదిగా పడిపోయింది అనుకోండి. వాళ్ళు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ 5 సంవత్సరాల 3 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? అదికైనా స్టాక్ ని కొని పెట్టుకుంటారు, ఫ్యూచర్ ని సెల్ చేస్తారు. దానికి అపోజిట్ లో ఏం చేస్తారు చెప్పండి? ఫ్యూచర్ ని సెల్ చేస్తారు. వారికి స్టాక్లలో పెరగడానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు, అది పెరిగిపోతుంది, నాకు పెట్టిన అమౌంట్ కు రిటర్న్ బాగా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి బిగ్ ప్లేయర్స్ కి. గుర్తుంచుకోండి, వారికి ఏం కావాలి కదా? రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ కావాలి. మార్కెట్లో డబ్బులు పెట్టాలి, కంపెనీలో డబ్బులు పెట్టాలి, బట్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ కావాలి. అదేంటిది, ఎలా వస్తుంది ఇప్పుడు మీకు చూపెడతాను.
ఇది ఇప్పుడు ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది చూడండి, ఇది 30, ఈ రోజు నడుస్తుంది 20. ఓకే, సో నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పైరీ చూద్దాం. చూడండి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఇది అర్థమని మనం 1400 చూద్దాం. ఇది కాదు, సారీ, ఫ్యూచరు మనం 28 అక్టోబర్ది మనం ఇక్కడ దీన్ని సేల్ చేయాలి. మనం ఆల్రెడీ స్టాకులు ఈక్విటీ షేర్లు కొని పెట్టుకున్నాం రిలయన్స్ ఇది. సో మనం ఇందులో ఫ్యూచర్ని సెల్ చేస్తున్నాం, ఎందుకంటే రెండింటి మధ్యలో మనకు ఎలాంటి మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది కూడా సేఫ్ సైడ్లో రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ కావడం. అదేంటిది అన్నది మీకు చూపెడతాను. రిస్క్ ఫ్రీ ఏంటిది ఇది ఇప్పుడు చూస్తున్నారా, స్పాట్ ప్రైస్ అంటే ఈక్విటీ షేర్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 1400 ఇంత ఉంది ఈక్విటీ షేర్ వాల్యూ. బట్ దాని పక్క మనం చూస్తున్నారా ఫ్యూచర్ ప్రైస్, దీని డిఫరెన్స్ ఉంది చూడండి, 1419.4 అంటే 11.8 డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్య. ఓకే, ఈ డిఫరెన్సే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్. ఇది ఏమవుతుందంటే 28 అక్టోబర్ అంటే ఈ రోజు చూడండి 20 సెప్టెంబర్, ఒక నెల తర్వాత 28 అక్టోబర్ వరకు ఈ ప్రైస్ ఏమవుతుంది దానికైనా సేమ్ అవుతాయి అన్నమాట, నియర్ బై స్పాట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు అదే మనం ఈ మంత్ది చూసినట్లయితే తక్కువ ఉంది చూడండి, చూసారా, అంటే ప్రీమియమ్స్ కరిగిపోయింది, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతుందో తక్కువ అయింది. ఎలా అయితే నియర్ బై ఎక్స్పైరీ వస్తుందో తక్కువ అవుతుంది. ఇది అదే 25 నవంబర్ చూసినాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇంకా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. గాట్ ఇట్, ఇదే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. ఈ రెండింటి మధ్యలో ఏదైతే ప్రీమియం ఉంటుందో అది ఎవరికి పే చేస్తున్నాం, ఆప్షన్స్ ఫ్యూచర్ ని సెల్ చేసిన వారికి. అంటే వారు ఎందుకు సెల్ చేశారు, బికాస్ ఆఫ్ దే ఆర్ హెడ్జింగ్ విత్ స్పాట్ ప్రైస్ తో. వారు ఏం చేశారంటే ఈ రిలయన్స్ కంపెనీలో పెద్ద మొత్తంలో 1000 కోట్ల 2000 కోట్ల 5000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి అపోజిట్ లా ఫ్యూచర్ ని సెల్ చేశారు. అంటే దాని మధ్యలో అయితే డిఫరెన్స్ ఉందో అది మనకు కావాలి అంతే. అది ఎంత రిటర్న్ చూడండి, లాట్ సైజ్ ప్రకారంగా చూసినట్లయితే ఎంత రిటర్న్ ఇది, చైన్ క్యాల్కులేట్ 3 months లో 1426.2 మైనస్ 1407.6 ఇంటూ 500 ఎంత వచ్చింది, 3 months లా 9300 రూపాయలు. అంటే 300 రూపాయలు ఎక్స్పెన్సెస్ అనుకున్నా 9000 రూపాయలు రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్. 9000 రూపాయలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి. ఇది ఒక లాట్ సైజ్ లో వారికి అపోజిట్ లో 1,25,000 పెట్టారనుకోండి, దానికి వారికి 9000 రూపాయలు వస్తున్నాయి. గాట్ ఇట్, 9000 రూపాయలు వస్తున్నాయి. ఇది కాగా ఈక్విటీ వాల్యూ పెరగడంలో అది కూడా బోనసే వారికి. తగ్గిపోయినా ఎలాంటి లాస్ లేదు, బికాస్ వాళ్ళు ఆప్షన్స్ ఇది ఫ్యూచర్ సెల్ చేసి పెట్టుకున్నారు. పడిపోయినా వారికి లాస్ లేదు, వారికి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. చూడండి రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్. ఇది కిందికి వచ్చింది అనుకోండి, స్టాక్లు కిందికి వచ్చినాయి అనుకోండి, ఇంకా మంచిది కదా, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఎలాగున్నారు, మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుంది. ఏదో బ్యాడ్ న్యూస్ వల్ల కానీ, ఏదో సపోజ్ లాక్డౌన్ సీజన్ లాంటివి కూడా కానీ ఎవరు లాస్ కారు, బిగ్ ప్లేయర్స్ ఎవరు లాస్ కారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, రిటైలర్స్ లాస్ అవుతారు. బిగ్ ప్లేయర్స్ ఎవరు లాస్ కారు. బిగ్ ప్లేయర్స్ వారు ఇదే చేస్తారు, రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్ తోని వాళ్ళు ఇది ఖచ్చితంగా జనరేట్ చేసుకుంటారు. బాటమ్ లో మళ్ళీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది వారి పని. అది సింపుల్, ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇది ఒక హెడ్జింగ్ మెథడ్, బిగ్ ప్లేయర్ చేసే మెథడ్ అన్నమాట. ఇది మీకు ఏ వీడియోలు ఎన్ని వీడియోలు చూసినా యూట్యూబ్ లో మీరు ఇది మాత్రం ఎవరు చెప్పరు. ఓకే, మీకు ఇది ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఇందులో చేయాలనుకుంటున్నారా, దాని గురించి అడగాలనుకుంటే అడగండి. ఏదైనా స్టాక్ గురించి అందులో మీకు నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ సహా మీకు చూపెడతాను. ఓకే, గాట్ ఇట్, సింపుల్ కదా, చాలా సింపుల్ గా ఉంది కదా, ఎంత ఈజీగా మనకు అండర్స్టాండింగ్ అయింది. ఇవన్నీ ఎలా పనిచేస్తాయో, డెల్టా, గ్యామా, తీటా, వేగా, ఆరో. మనకి ఇంపార్టెంట్ ఏంటిది, ఆప్షన్ బయర్స్ కి కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బయర్స్ కి ఇంపార్టెంట్ ఏంటిది, డెల్టా, గ్యామా అండ్ వేగా. ఓకే, అండ్ ఆప్షన్ సెల్లర్స్ కి థీటా 1 అండ్ ఆరో, హెడ్జింగ్ చేసే వారికి, అంటే దట్ ఈస్ ఆల్సో సెల్లర్.
గాట్ ఇట్. సెల్లర్ అన్నమాట. అంటే మనం ఫ్యూచర్ సెల్ చేస్తాం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరో. అండ్ థీటా ఆప్షన్ సెల్ చేస్తాం. గాట్ ఇట్. ఎందుకంటే ప్రీమియం డీకే అవుతుంది, దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చూపెట్టాను నిఫ్టీలో. ఇంకోటి రిలయన్స్లో ఆరోతోని ఎడ్జింగ్ అండ్ ప్లెడ్జింగ్లో కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాను. గాట్ ఇట్. అండ్ డెల్టా గ్యామా వేగా గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాను. ఆప్షన్ బయింగ్లో ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఎలా వర్క్ చేస్తుంది అన్నది. ఓకే, దాని డెల్టా ఎంత ఉంటుంది, 1:1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి చూపెట్టాను. గాట్ ఇట్. సో ఇది సింపుల్ మెథడ్లో మనం తెలుసుకున్నాం. అండ్ అదే విధంగా మంచి మంచి పాయింట్స్ కూడా ఇందులో తెలుసుకున్నాం. చాలా వరకు ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అది ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏంటిది కూడా ఎవరు తెలియదు. అండ్ మీరు ఎంటైర్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినా కూడా ఎవరు ఇది సీక్రెట్ చెప్పరు. ఇది మనం నేర్చుకుంది ఆప్షన్ డెరివేటివ్స్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ ద్వారా. ఓకే, సో ఎవరైనా కానీ బేసిక్ టు అడ్వాన్స్ టెక్నికల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఇదే కాదు ఫండమెంటలీ టెక్నికలీ అనాలిసిస్, చార్ట్ రీడింగ్, క్యాండల్ స్టిక్స్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ టెక్నికల్ లోపల మనకు అవసరమైన ఇండికేటర్స్ ఏంటి, సిపిఆర్స్ కానీ, వివాప్ కానీ, పివోట్ కానీ, ఎంఎస్సిడి కానీ, ఆర్ఎస్ఐ కానీ ఎలా పనిచేస్తాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి బ్యాక్లో, మన ఫండమెంటలీగా మనం స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలి. ఓకే, అండ్ మైండ్ సైకలాజికల్ ఎలా ఉంచుకోవాలి, మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి, ఎన్ని టైప్స్ ట్రేడర్స్ ఉంటారు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఓకే, ఆప్షన్ కానీ ఆప్షన్ చైన్ కానీ ఎలా మనం అనాలిసిస్ చేయాలి, దాని డికోడింగ్ ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, సో డెఫినెట్లీగా క్రాప్ చేసుకోవచ్చు. అండ్ వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి డెఫినెట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు వచ్చే వీడియోలో 100% నాలెడ్జబుల్ అండ్ ప్రాఫిటబుల్గా ఉంటానని ఆశిస్తున్నాను. అండ్ వెళ్తూ డెఫినెట్లీగా ఒక లైక్ కొట్టండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇలాంటి మంచి కంటెంట్స్తో కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్. జై హింద్ ట్రేడర్స్.